వసుదైవ కుటుంబకం. భారత్ అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత సమయంలో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుదైవ కుటుంబకం అనే భావనతో ఈ ఏడాది భారతదేశం అధ్యక్షతన G20 సదస్సు జరుగుతోంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా వివిధ రంగాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిర్వహించారు. ఆయా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ చర్చల సారాంశం ఆధారంగా శిఖరాగ్ర సదస్సులో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశముంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు జరిగిన చర్చల్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. G20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశంలో ప్రపంచ దేశాలన్నీ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే లక్ష్యంగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీని ఉద్దేశ్యం ఆలోచనలో ఏకత్వం, కార్యాచరణలో ఏకత్వం ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలి అని ప్రధానమంత్రి సూచించారు. ఇటీవల విశాఖపట్టణంలో భారతదేశ అధ్యక్షతన జరిగిన G20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. भारत पूरे विश्व को एक कॉमन ऑब्जेक्टिव के लिए, एक बेहतर भविष्य के लिए साथ लाने के विजन पर काम कर रहा है. भारत ने वन सन, वन वर्ल्ड, वन ग्रिड के मंत्र के साथ विश्व में रिन्यूएबल एनर्जी रिवॉल्यूशन का आह्वान किया है. भारत ने वन अर्थ, वन हेल्थ इस मंत्र के साथ ग्लोबल हेल्थ को मजबूत करने का अभियान चलाया है. और अब G20 में भी हमारा मंत्र है वन अर्थ, वन फैमिली, वन फ्यूचर. भारत के यही विचार, यही संस्कार विश्व कल्याण का मार्ग प्रशस्त करते हैं. ఈ సమావేశం ఉమ్మడి లక్ష్యాలు, నిర్దిష్ట ఉద్దేశ్యాల సాధనకు కృషి చేస్తుందని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అన్ని దేశాలు కలిసి 2 లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఇతర దేశాల హితాలకు భంగం కలగని రీతితో పోటీ పడుతూనే యుద్ధాలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ఉమ్మడి హితంతో ముడిపడిన విషయాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలనే 2 విధులను నెరవేర్చాలన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలలో ఆర్థిక సంక్షోభాలు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, వాతావరణ వైరుధ్యాలు, యుద్ధాలు వంటివి ఆ 2 విధులను నిర్వర్తించడంలో అంతర్జాతీయ సమాజ వైఫల్యానికి నిదర్శనమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. పర్యవసానంగా ఏళ్ల తరబడి ప్రగతి పథంలో సాగుతూ వచ్చిన మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన విషయంలో తిరోగమన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి వివరించారు. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు తమ ప్రజలకు ఆహారం అందించడం, శాంతి భద్రతలు కల్పించడానికి సతమతమవుతున్నాయన్నారు. ఇందుకోసం రుణాల ఊబిలో కూరుకుపోతున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సంపన్న దేశాల కారణంగా పెరిగిపోయిన భూతాపం అభివృద్ధి చెందుతున్న దేశాల పాలిట శాపంగా పరిణమించిందని ప్రధాని అన్నారు. నిరుపేద దేశాలకు, స్వల్పంగా పారిశ్రామికీకరణ చెందిన దేశాలకు ఒక గళం కావాలని G20కి అధ్యక్షతా బాధ్యత వహిస్తున్న భారతదేశం ప్రయత్నిస్తోంది. ఏ కూటమి అయినా దాని నిర్ణయాల ద్వారా అత్యంత ప్రభావితమైన దేశాల స్వరాన్ని వినకుండా ప్రపంచ నాయకత్వం తనదేనని వాదించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. మిత్రులారా, ప్రపంచంలో తీవ్ర విభేదాలు నెలకొన్న సమయంలో మీరందరూ ఒకచోట సమావేశమవుతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల హోదాలో మీరు తీసుకునే నిర్ణయాలు వర్తమానం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత వల్ల ప్రభావితం కావడం సహజమే. అయితే ఈ ఉద్రిక్తతలను ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశంలో మనందరికీ ఆయా దేశాల స్థితిగతులు, దృష్టికోణాలు ఉంటాయి. అయినప్పటికీ
ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న మన హోదాల రీత్యా మన బృందంలో లేనివారి గురించి కూడా మన బాధ్యత ఉంటుంది అని ప్రధానమంత్రి సూచించారు. వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక ఆటుపోట్లను, విపత్తులను తట్టుకొని నిలబడటం వంటి సవాళ్లను పరిష్కరించుకోవడం కోసం ఈ G20 సదస్సు దోహదపడుతుందన్నారు. అలాగే ఆర్థిక స్థిరత్వం, దేశాల సరిహద్దులకు వెలుపల జరిగే నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహార భద్రత వంటి సవాళ్లను కూడా పరిష్కరించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ప్రపంచ దేశాలు ఆశలు పెట్టుకున్నాయని, ఈ అన్ని రంగాలలో ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఖచ్చితమైన ఫలితాలను అందించే సామర్థ్యం G20కి ఉందన్నారు. మహాత్మాగాంధీ, బుద్ధుడు పుట్టిన గడ్డమీద ఈ భేటీ జరుగుతున్నందువల్ల మనల్ని విభజించే అంశాలపైన కాకుండా మనల్ని ఒక్కటి చేసే అంశాలపైన దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని అత్యంత వినాశకారి మహమ్మారిని గమనించామని, ప్రకృతి విపత్తుల్లో వేలాది మంది ప్రాణాలు అంతం కావడాన్ని కూడా చూశామని ఆయన గుర్తు చేశారు. ఒత్తిడి ఎదురైనప్పుడల్లా సరఫరా వ్యవస్థలు అతలాకుతలం కావడం కూడా అనుభవమైందని, నిలకడగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా రుణాలు, ఆర్థిక సంకటాల ధాటికి అల్లాడిపోవడం గ్రహించామని ఆయన అన్నారు. ఈ పరిణామాలు మన సమాజాలలో మన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక వస్తుల రంగాలు ఆటుపోట్లను తట్టుకొని నిలబడవలసిన అవసరాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయని ప్రధాని వక్కాణించారు. ఒకవైపు వృద్ధి దక్షతలు, మరోవైపు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడటం, ఈ రెండింటి మధ్య సమతూకాన్ని సాధించడంలో G20 కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశం ఫలప్రదం కావాలని ఆశిస్తూ G20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రచన ఎన్ వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు. వ్యాఖ్యానం కిడాంబి కృష్ణవేణి. సాంకేతిక సహకారం ఎన్ రామకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వసుధైవ కుటుంబకం